నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 ఏళ్ల రాజకీయ సంక్షోభం తర్వాత టీడీపీ పార్టీకి భారీ విక్టరీతో విజయం కట్టబెట్టారు ప్రజలు. మరి ఆ విజయాన్ని కూటమి ప్రభుత్వం ఎంత మేరకు సఫలీకృతం చేస్తుంది? అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పాలన చేస్తున్నాను అని చంద్రబాబు గారు చెప్తుంటే, ఇప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదని, ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజకీయం నడుస్తుందని, అలాగే కలియుగ రాజకీయం నడుస్తుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు అభివృద్ధి, సంక్షేమం ప్రజల వద్దకు చేరట్లేదా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈసారి భారీ విజయంతో ప్రజలు మీకు అధికారాన్ని చేపట్టారు. గత 5 ఏళ్లు వాళ్ళు అనుభవించిన కష్టాలు, బాధలు ఏ విధంగా ఉన్నాయో ఈసారి ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అయింది. సో ఎంతో నమ్మకంతో కూడా మీకు అధికారం ఇచ్చారు. సో ఆ నమ్మకాన్ని మీరు నెరవేరుస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఒక రాక్షస పాలన నుంచి విముక్తి జరిగింది. బహుశా ఏ దేశంలో కూడా ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో జరగని విధంగా ఒక దిగ్బంధనాలతోటి రాజకీయంగా ఏ పార్టీ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. కక్షపూరిత రాజకీయాలు, కార్పణ్యాలతో కూడుకున్న రాజకీయాలు చేశారు. ప్రజాస్వామ్య హక్కులు హరించారు, రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించారు, వాక్ స్వాతంత్రాన్ని హరించాడు. ఒక ప్రజావేదికను కూల్చడం ద్వారా ఆయన మనసాన్ని, ఆయన ఎలాంటి విధానాలు అవలంబిస్తాడో ప్రజానికి చాటి చెప్పాడు. ప్రజావేదిక కూల్చడంతో అనేక కష్టాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు లేనంత మెజార్టీ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు కూటమికి. ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలకు ఇసిగి వేసారి రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది, అన్ని రంగాల్లో కుదేలైపోతూ ఉన్నాయి, కేంద్ర సహకారం ఉండి కూడా ఏమీ సాధించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడన్న భావంతో తెలుగుదేశం కూటమికి అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో పోలవరాన్ని పక్కదారి పట్టించాడు, రాజధానిని ఆపేసి 3 రాజధానులు ముచ్చటన్నాడు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ పక్కదారి పట్టించాడు, బటన్ నొక్కుడు కార్యక్రమాలతోటి పక్కదారి పెట్టి మద్యంలో కానీ మైనింగ్లో కానీ దోపిడీ చేశాడు, భూములు కబ్జా చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలకి ఒక భయానక వాతావరణం సృష్టించాడు. ప్రతిపక్ష నాయకులంతా జైలులోకి పంపించడం, ఇంట్లో నుంచి రాకుండా హౌస్ అరెస్టులు చేయించడం సహజంగా మారిపోయింది. నాబోటి వాళ్ళు అసలు పోలీస్ స్టేషన్ గడపదగిన మమ్మల్ని అనేక సార్లు హౌస్ అరెస్ట్ అని చెప్పి ఇళ్లలో కూర్చోబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ పరిపాలన నుంచి విముక్తి జరిగింది. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. కూటమి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ఆల్రెడీ తెలంగాణలో ప్రాంతంలో కాన్సన్ట్రేషన్ జరగటంలో, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ రావడంలో ఐటీ కానీ, ఫార్మసీ కానీ, హాస్పిటల్స్ కానీ, టూరిజం కానీ అన్నీ ఇక్కడ డెవలప్ అయిపోయినాయి. సంపద ఇక్కడ కేంద్రీకృతమైంది, పరిశ్రమలన్నీ కూడా. దాని పర్యవసానంగా ఆంధ్రాలో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆఖరికి రాజధాని లేదు, ఆఫీసులు లేవు, కార్యాలయాలు లేవు, అన్నీ కూడా వికేంద్రీకరణ జరగాల్సిన పరిస్థితులు జరగలే. మరలా కొత్తగా అన్ని యూనివర్సిటీల దగ్గర నుంచి, కార్యాలయాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కొత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. ఏం 6 సూత్రాల పథకం అన్నాం. 6 సూత్రాల పథకం ఏంటి? చెప్పినయే కదా. ఒకటి పెన్షన్. రామారావు గారు ప్రారంభించింది 35 రూపాయలతో. ఆ రోజుల్లో చాలా చిన్న బడ్జెట్లో ఉన్నప్పుడు 35 రూపాయలతో ప్రారంభించిన దాన్ని ఇవాళ 4000 స్థాయికి తెచ్చింది చంద్రబాబు గారు. 2000 రూపాయలు చేసినా, మళ్ళీ ఇవాళ 4000 రూపాయలు చేసినా చంద్రబాబు గారు చెల్లింది. 74 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానని 5 ఏళ్ళు మేనమేషాలు లెక్క పెడితే వచ్చాడు. మరి ఇవాళ దానికి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఇవాళ చంద్రబాబు గారు పెన్షన్ రూపేణా ఇస్తున్నారు. 24 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల మీరు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి బాబు గారు చెప్పారు. సో మీరు కూడా ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది సార్? ముందు చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉందమ్మా. పెన్షన్లు ఏదైతే పెంచారు, ఇంకా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం ఏంటంటే, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం కొంత చేసుకుంటూ ఇతర పార్టీలు వాళ్ళ పెన్షన్లు రద్దు చేశాడు. అవన్నీ సరి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాం. అలాగే పెన్షన్ వచ్చిన రోజునే పెన్షన్ని 4000 రూపాయలకు చేసి, అంతకుముందు 3 నెలలకు కూడా సంబంధించి పెన్షన్ ఇచ్చిన ఖ్యాతి చంద్రబాబు గారిది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ప్రజల యొక్క ఆస్తులను కొట్టేయటం కోసం, అప్పటికే ఉన్న చట్టాలు మార్చడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు చంద్రబాబు. నెంబర్ 2, అది అమలు అయిపోయింది. గ్యాస్ బండలు, సంవత్సరానికి 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తానని చెప్పింది చంద్రబాబు గారు. అంతకుముందు అసలు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇప్పించిందే చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళా సంఘాలకు ఇప్పించింది చంద్రబాబు గారు. ఆయన మన రావడంతో 3 గ్యాస్ బండల పథకం అమలైంది. అలాగే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలున్నా 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పారు ఎన్నికల వాగ్దానంలో. దాని ప్రకారం మొన్న
64 లక్షల మంది బిడ్డలకి 15,000 రూపాయల్లో 13,000 తల్లికి, 2,000 రూపాయలు స్కూల్కి, పిల్లాడి తరఫున పిల్ల తరఫున స్కూల్కి, స్కూల్లో ఎమ్యూనిటీస్ కోసం ఇచ్చారు 15,000 రూపాయల చొప్పున. ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది అమలైంది కదా. ఇవాళ రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి 20,000 రూపాయలు ఇచ్చారంటే మొదటి విడత రిలీజ్ చేశారు. ఏం చేయలేదు ఇంకా. ఇవాళ అలాగా 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పథకం కూడా ఇస్తూ ఉన్నారు. 15వ తారీఖు నుంచి బస్సులు ఫ్రీ శక్తి పథకం కింద మహిళలకు ప్రయాణాలు ఫ్రీ చేశారు. ఏం చేయలేదని చెప్తారు వీళ్ళు. ఏమీ జరగలేదు, మోసం చేశారు, దగా చేశారని చెప్పి దౌర్భాగ్యులకి ఒకటే చెబుతాం. మా పథకాలని వీళ్ళు కాపీ కొట్టి అమలు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన అమలు కాని హామీల వల్లే ఈయన గెలవగలిగారు, తప్పుడు హామీల వల్ల. నేను కానీ ఒక్క అబద్ధం ఆడుంటే నేను అధికారంలోకి వచ్చిండేవాడిని, ఇది నా అసమర్థ పాలన వల్ల కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసమర్థ కాదు, అవినీతి, అసమర్థత, రాక్షస పరిపాలన చేసావు నువ్వు. రాక్షస పరిపాలన చేయబట్టే ఇంటికి పంపించారు నువ్వు. రాష్ట్రం నీ జాగీర్దారులాగా ఫీల్ అయ్యావు. ఇవాళ కేసులన్నీ వేలుకు వస్తూ ఉన్నాయి. తప్పుడు కేసు చంద్రబాబు గారు ఏం తప్పు చేశారు, తప్పుడు కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టించావు. ఒకవేళ నువ్వు కేసు పెట్టినా అది స్టేషన్ బెయిల్ లాంటి కేసు. 52 రోజులు మ్యానిపులేట్ చేసావు నువ్వు. ఎర్రన్నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని కానీ అలాంటి నాయకులందరినీ కూడా, రామకృష్ణరాజు లాంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టావు నువ్వు. మరి ఆయన కార్యకర్తలను తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళపైన కేసులు పెట్టడం వల్ల తప్పుడు కేసులు పెడితే ఇవాళ నా పోటీ వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారు సోషల్ మీడియాలో. గోబెల్స్ తప్పుడు దోచుకున్న సొమ్ముతో పెట్టిన సాక్షిని, అనుబంధ ఛానల్స్ను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇవాళ కూడా స్టిల్ టుడే యూఆర్ దోచుకున్న సొమ్ము, నీ సాక్షి పేపర్ కానీ, నీ అనుబంధ ఛానల్స్ కానీ, నీ పేపర్ కానీ నువ్వు చేసే పని దోపిడీ. గోబెల్స్ ప్రచారం చేస్తావు, తప్పుడు ప్రచారం చేస్తావు. ఆ రోజున జరగనేలా జరిగినాయి అని చెబుతావు. ఎప్పుడో తప్పుడు ఫోటోలు తెచ్చి చూపిస్తావు. ఏనాటి ఫోటోలు తెచ్చి ఎక్కడో తీసుకొచ్చి అతిథులు చూపిస్తావు నాకు జనం వచ్చారని. ఇవాళ ఏంటి, కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలించడం కోసం, రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏమీ జరగలేదు. ఏం జరగలేదు, నేను ఇదే చెప్పాం కదా, ఇచ్చాం కదా. ఇంత ఆర్థిక సంక్షోభానికి కారకం నువ్వు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏం చేసావు నువ్వు? మద్యం పాలసీ మార్చాం. మద్యంలో నికార్సైన మద్యం వస్తుంది, ప్రభుత్వ ఆదాయం వస్తుంది, తాగుబోతులకు సరైన సరుకు వెళ్తూ ఉంది. మరి నువ్వేం చేసావు? నకిలీ సరుకులు, డూప్లికేట్ సరుకులు అమ్మించేసి ప్రాణాలు తీసావు. మైనింగ్ అంతా దోచుకున్నావు. మైనింగ్ యజమానులు బెదరగొట్టేసావు, భూ యజమానులు బెదరగొట్టావు. విశాఖపట్నం లాంటి చోట 1000 ఎకరాలు దోచుకున్నారు. ఇవాళ అన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా రెవెన్యూలో గగ్గోలు ఇదే కదా. అందువల్ల ఇలాంటి దోపిడీ ప్రభుత్వం నుంచి బయటపడి మళ్ళీ పట్టాలు ఎక్కించడం చిన్న విషయం కాదు. 24లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి పరిస్థితి ఏంటి, చిల్లుకొండ, జీతాలకు డబ్బులు లేని పరిస్థితి. ఇవాళ మరలా కేంద్ర సహకారం తీసుకొని, కేంద్రంలో ఎందుకు కలిసాం? కేంద్ర సహకారం కావాలి, రాష్ట్రం బాగుపడాలంటే. ఒకటి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కాలే. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ తోడు దొంగల్లాగా ఉన్నారు కానీ ఏ సమస్య పరిష్కారం కాల. ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. నీటి జల వివాదాలు పెండింగ్లో ఉండిపోయినాయి, ఆస్తులు పెండింగ్లో ఉండిపోయినాయి. కేంద్రం నుంచి సహకారం ఉన్నా కూడా ఉపయోగించుకొని, కేంద్రం తెచ్చుకొని నిధులు తెచ్చుకుంటున్న ఫెయిల్యూర్ అయిపోయాడు. కేంద్ర ప్రాజెక్టు పథకాలకు మ్యాచింగ్ ఇవ్వలేదు. రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, జాతీయ ప్రాజెక్టులు, రహదారుల ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి పని. ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించి 1,50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. రైల్వే ప్రాజెక్టులన్నీ వేగం పుంజుకున్నాయి. పోలవరం పరుగులు తీస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. రాజధాని పరుగులు తీస్తూ ఉన్నారు. అందరినేవా చూశారు కదా, నన్ను గాంధీనేవా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు అవుతున్నాయి. ప్రతి శాఖకి నిధులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇవాళ చేనేతకి వీళ్ళు చూశారు కదా, చేనేతకి 200 యూనిట్లు ఫ్రీ అన్నాం, నాయి బ్రాహ్మణులు 200 యూనిట్లు ఫ్రీ అన్నాం, మరి మగ్గాలకి 500 యూనిట్లు ఫ్రీ ఇచ్చేసాం. రెండోది, ఇప్పుడు కరెంటు మీద కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే అతను చేసిపోయిన భారం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి వినియోగదారు మీద పడింది. ఈ నెల దాకా కూడా పడింది. అంటే కరెంటు భారం ఎక్కువ అవుతుందని అక్కడక్కడ ప్రజలు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారని చెప్పి అతను చేసిన నిర్వాహకం అంతా ఇప్పుడు దాకా వచ్చింది. ఇక్కడి నుంచి కరెంటు రేట్లు పెరగవు. కానీ చంద్రబాబు గారిని కరెంటు బిల్లు నేను రేటు పెంచను అని ఆయన చెప్పాడు. విద్యుత్ ఛార్జీలు పెరగవని హామీ ఇచ్చి ఇప్పుడు పెంచుతున్నారు అంటున్నారు. పెంచలేదమ్మా. ఏదైతే ఆ ట్రూ అప్ ఛార్జీలను ఎత్తినేశారు, అంతేగాని కొత్తగా ఏం పెంచాల. ఆ ట్రూ అప్ ఛార్జీల భారం వచ్చింది. అది ఈ నెల నుంచి ఉండదు. ఇప్పుడు నిన్న డిపార్ట్మెంట్లో కూడా సబ్మిట్ చేసిన రికార్డులో మేము ఇప్పుడు ఇక పెంచే ప్రశ్నే లేదు. పాత వరకు మేము కలెక్ట్ చేసి, ఎందుకంటే పాత అప్పు కట్టాలి కదా, విద్యుత్ సంస్థలు కట్టాల్సిన అప్పులన్నీ కట్టాలి కదా, దానికోసం అంతవరకు అయిపోయింది. కానీ ఇక లేదు, అది ఉంది. అది కూడా డిస్కస్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో
ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారు, సంస్థను పటిష్టం చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా ట్రాన్స్మిషన్ లైన్లు వేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారు, కొత్త లైన్లు వేస్తున్నారు. మొన్న 5 ఏళ్ళు ఏమీ జరగల. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ క్షేత్రాన్ని కుదేలు చేశాడు, అధిక రేట్లు కొన్నాడు కరెంటు. ఆ భారం అంతా వినియోగదారు మీద వేసాడు. ఇప్పుడు ఈ నెలతో అది క్లోజ్ అయిపోతుంది, ఈ నెలతో క్లోజ్ అయిపోతుంది, అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల ఇవాళ పట్టాలు ఎక్కించిన చంద్రబాబు గారిని ఏమీ చేయలేదని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడతారు, లేకపోతే లోకేష్ గారి నుంచి వ్యక్తిగతంగా మాట్లాడతారు. వీళ్ళందరికీ నోరు ముయించే రోజు దగ్గరలోనే ఉంది. అయితే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ముందు చాలా సవాళ్ళు ఉంటాయి. ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక పక్క అమరావతి నిర్మిస్తూనే మరొక పోలవరాన్ని కూడా పూర్తి చేయాలి. కానీ వైసీపీ తరపు నుంచి ఎన్నో అడ్డంకులు, మెయిల్స్ పంపించడం కావచ్చు, లేకపోతే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్, కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెడుతున్నారు కావచ్చు, ఇలాంటి పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. సో మీరు సంకల్పించినట్టు ఈ 5 ఏళ్లలో అభివృద్ధిని చేసి చూపించగలరా? నిన్న కోర్టు ఏమందమ్మా, ఎవడో వెళ్ళి కోర్టులో ఈ భూములు ఇస్తున్నారు అన్నారు. భూములు ఇవ్వకపోతే పర్సనల్ ఎవరు పెడతారయ్యా, నీ బుద్ధి జ్ఞానం ఉండొచ్చావు పో అన్నారు. అప్పటికి సిగ్గు సరం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయడం తప్పుడు మెయిల్స్ పెడతా ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సింగపూరు అత్యంత నీతిరహితమైన దేశాల్లో ఒకటి. స్విట్జర్లాంటి దేశం లాంటి దేశంతో సమానంగా ఉండే దేశం సింగపూర్. వాళ్ళకు కూడా మెయిల్స్ పంపించేసి ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం లేదు, అన్యాయంగా ఉంది, అక్రమంగా ఉందని చెప్పే పరిస్థితి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఎన్నికైనా 2వ నెలలోనే వెళ్ళి శాంతి భద్రతలు లోపించిపోయినాయి, ప్రభుత్వం అనేది లేదని చెప్పిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా ఏమి మాట్లాడాలి? ఇలాంటి వాళ్ళ వికృత మనస్తత్వానికి నిదర్శనం ఇవాళ నడుస్తుంది. ఒక్కొక్కది 9 లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడులకి అంగీకారాలు అయినాయి, ల్యాండ్స్ ఎలకేషన్ అయినాయి, మొదలుపెట్టారు. విశాఖపట్నంలోను రాయలసీమలోను ప్రాజెక్టులు మొదలైనాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు వస్తున్నాయి. పవర్ ప్రాజెక్టులు ఇస్తే రేట్లు తగ్గిపోతాయి. ఎప్పుడైతే సోలార్ పవర్, విండ్ పవర్ వచ్చిందో కరెంట్ రేట్లు తగ్గిపోతాయి. కోల్ బేస్డ్ కానీ అవన్నీ తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే విండ్ పవరు, సోలార్ పవర్ వచ్చిందో రేట్లు తగ్గుతాయి, గణనీయంగా తగ్గిపోతున్నాయి. అందువల్ల వినియోగదారు మీద భారం తగ్గడానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రీ సబ్సిడీ కరెంటు ఎన్ని ఉన్నాయి కదా కొన్ని సంస్థలకి, ఆక్వా రంగానికి కానీ, చేనేత రంగానికి కానీ, వాళ్ళందరికీ కొన్ని బలహీన వర్గాలకి సబ్సిడీ మీద పవర్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైతులకి ఉచిత కరెంటు విషయంలో కానీ ఇవన్నీ చేసుకెళ్ళాలి కదా. ఆ భారం తగ్గించుకుంటూ రావాలి, డెవలప్మెంట్ చేయాలి, భారం తగ్గించుకోవాలి. ఆ వైపు దృష్టి చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీతోటి మాట్లాడి నిధులు తెద్దామన్నా అన్నీ ఆగిపోతున్నాయి. ఎందుకని? గతంలో డబ్బు తీసుకొని తినేసిపోయారు, లెక్కలు చెప్పలా. లెక్కలు చెప్పే బాధ్యత చంద్రబాబు గారికి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జల మిషన్ వచ్చింది. జల మిషన్లో ఇంటింటికి ఉచిత కుళాయి ఏమనేది కేంద్ర ప్రభుత్వం పథకం. దాంట్లో 1/3 మనం పెట్టుకోవాలి, 2/3 వాళ్ళు ఇస్తారు. దాన్ని పక్కన పడేశారు. అలాగే స్కూల్స్ నాడు నేడు అంటూ మొదలెట్టారు, దాన్ని తినేసిపోయారు. 1,00,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉండిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు బాకీలు క్లియర్ చేయడానికే సరిపోయింది. ఈ సంవత్సరం అంతా బాకీలు క్లియర్ చేసుకుంటూ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అవన్నీ కూడా పక్కదారి పట్టించారు. అవన్నీ ఇచ్చుకోవడమే సరిపోయింది ప్రభుత్వానికి. అందువల్ల చంద్రబాబు గారు కత్తి మీద సాము. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షించడం, నమ్మకం కలిగించడం. నేను వస్తానంటే ఎవడో రాడు ఇక్కడికి. అంటే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రయత్నం జరుగుతుందమ్మా, మ్యాక్సిమం చేయడం. ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలకు అంగీకారాలు అయినాయి. 4 లక్షల ఉద్యోగాలు అంగీకారం ట్రైనింగ్ అవుతుంది, ట్రైనింగ్ మొదలవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో తక్కువ ఉంటాయి ఉద్యోగాలు. ఇప్పుడు టీచర్లు 16,347 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీకి ఇచ్చేసారు, అయిపోయింది. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తూ ఉన్నారు. అక్కడ చిన్న చిన్న అవసరమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్మిషన్ ఇచ్చారు. కొంతవరకే భర్తీ అవుతుంది, కానీ ప్రైవేట్ రంగంలోనే పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. అందువల్ల పెట్టుబడులు మొదలైంది. ఈ ప్రాజెక్టులు అవ్వడానికి 2 ఏళ్ళు పడుతుంది. కొన్ని సంవత్సరం, కొన్ని 2 ఏళ్ళు, కొన్ని 3 ఏళ్ళు పడతాయి ప్రాజెక్టులో. ఇప్పుడు ఆఖరికి స్టీల్ ప్లాంట్, జిందాల్కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, సీ పోర్ట్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా. స్పీడ్ పెరుగుతుంది, అమరావతి స్పీడ్ పెరుగుతుంది. ఇవన్నీ అయ్యేటప్పటికి ఒక 4 ఇయర్స్లో మ్యాక్సిమం రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రోడ్లు అద్దాల్లాగా ఉండేవి ఒకప్పుడు. చంద్రబాబు గారి టైంలో అద్దాల్లాగా ఉండే రోడ్లన్నా చిత్రం చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అవన్నీ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల పరిపాలన సజావుగా సాగడానికి ముందుకు వెళ్తున్నారు, కానీ అడ్డంకులు కల్పించడం జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు కోర్టు కేసులు, వాళ్ళు చేసిన తప్పులన్నీ విచారణలోకి వస్తున్నాయి, సిట్ వేస్తున్నాయి, సిట్లో విచారణలోకి వస్తున్నాయి తప్పుడు కేసులన్నీ. ఇవాళ టెలిఫోన్ కుంభకోణంలో, తెలంగాణ టెలిఫోన్ కుంభకోణంలో ఈయన ప్రముఖ పాత్ర, ఈయన పాత్ర కూడా వస్తుంది. చెల్లి మీద, తల్లి మీద, అందరి మీద ఎంక్వైరీ చేయించాడనేది వస్తుంది. చంద్రబాబు గారి మీద టెలిఫోన్ ట్యాప్ చేస్తారని వస్తుంది. ఇవన్నీ ఇరుక్కుంటారు.
అయితే సార్ ఇప్పుడు మీరు కేసుల విషయాన్ని ఎలాగో ప్రస్తావించారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటిది లిక్కర్ స్కాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారు అంటున్నారు, ఆయన అరెస్ట్ చేస్తారు ఈ రోజు రేపు అంటున్నారు. మరి నిజంగానే ఆయన అంతిమ లబ్ధిదారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? 100% జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి, బెంగళూరు ప్యాలెస్కి, హైదరాబాద్కు, దుబాయ్కు, ఇతర దేశాలకు తరలించాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రిని అడ్డు పెట్టుకుని ఆ రోజులోనే 1,00,000 కోట్లు దోస్తే 42,000 కోట్లు దొరికింది కదా. ఈడీ కేసుల్లో 12 ఈడీ కేసుల్లో ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఇంకెంత దోశాడు ఆ లెక్క పత్రం లేకుండా ఉంది. ఇవాళ మైనింగ్లో దోశారు, లిక్కర్లో దోశారు. ప్రధానం ఎవరికి అంతిమ వస్తున్నాయి. కాకపోతే అతనంటే భయం ఉంది. సొంత బాబాయిని హత్య చేయించిన వ్యక్తులు, ఫ్రాక్షన్ రాజకీయాలు, హత్యా రాజకీయాలు ఆరిదేరిన వ్యక్తులను చూస్తే భయం. ఇవాళ సాక్ష్యం చెప్పి బయటకు వచ్చి చంపిస్తాడేమో అంటే అంత నరరూప రాక్షసుడు అనే భావన ప్రజల్లో ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళలోనే ఉంది. అందువల్ల అతను వస్తుంది లేవు, ఏదో ఒక రోజు తప్పదు. అతను బెయిల్ రద్దు కావాలి. నన్ను అడిగితే బెయిల్ రద్దు కావాలి. అసలు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఇతను బయట ఉంటే సరైనది కాదు, రాష్ట్రానికి దేశానికి నష్టం. కేవలం 7-8 కోట్ల రూపాయల తప్పుకే జైలు పాలైపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, చౌతాలా లాంటి వాళ్ళు జైలు పాలైపోయారు 10-12 కోట్ల రూపాయలు. ఇన్ని వేల కోట్ల రూపాయలు దోస్తే ఎంత 110 కోట్లు ఎంత అనుకుంటా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. ఆ 110 కోట్లకి కవిత జైలు పాలైపోయింది, కేజ్రీవాల్ జైలు పాలైపోయారు. మరి వేల కోట్లు దోచుకున్న వీడు ఇంకా బయట ఉండటం సరైనదేనా? మీరే చెప్పాలి కదా సార్, అధికారంలో ఉన్న పార్టీ మీ పార్టీ. మరి బెయిల్ రద్దు కావాలి. ఇది సంఘానికి చేటు. ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది సెంట్రల్ జైల్లో ఎక్కడో ఉండాలి, కానీ బయట సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. సమాజాన్ని ఛిద్రం చేస్తారు, సమాజాన్ని నాశనం చేస్తారు. కేసు 12 ఏళ్ళు నడవటం ఏంటి? సుప్రీంకోర్టు చెప్పినా ఏం చెప్పినా సంవత్సరంలో కంప్లీట్ అవ్వాల్సిన కేసులు 12 ఏళ్ళుగా కొనసాగుతున్నాయంటే అర్థం ఏంటి? సొంత బాబాయ్ కేసుని పక్కదారి పట్టిన సిబిఐని కూడా విచారణ చేయకుండా చేయించిన కేసు పక్కదారి పట్టడానికి కారణం ఎవరు? ఇవన్నీ ఇతను బయట ఉంటే అన్ని మాఫీ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అన్ని కల్పిత కథలు, అసత్య ప్రచారాలు, అక్రమ అరెస్టులు, రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీ బాబాయిని ఎవరు చంపారు? గుండెపోటని ఎందుకు చెప్పావు? నీ తల్లి చెల్లే చెప్తున్నారు కదా నువ్వు అంతకుడివని, నీ ప్రమేయం ఉందని చెబుతున్నారు కదా. కోడికత్తి కేసు డ్రామా నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పకపోయి? నీ భయస్థుడి. నీ ఇంటి చుడు ఇనప కచ్చడాలతోటి పెద్ద భారీ ఎత్తున 40 అడుగులు ఎత్తున కచ్చడాలు వేసుకున్నాడు. ఎంత భయస్థుడివి. ఆరితేరిన హత్యా రాజకీయాలు ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక ఇనప కోటలాగా కట్టుకున్నావు నువ్వు. ప్రజల మధ్య రావాలంటే భయం. ఒక చోట పరామర్శకు వెళ్తే 30-40 వేల మందిని పోగేసి డబ్బులు ఖర్చు పెట్టి రప్పించుకొని అల్లరి చేయించుకుంటే కానీ నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావు. అర్థం ఏంటి సార్? ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద ఏర్పాటు చేసినటువంటి సిట్, చంద్రబాబు గారు సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే లేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఆయన ఈ రకమైన ఆరోపణలు చేస్తుంటే ఇంకా లిక్కర్ కేసే ఒక కొలిక్కి రాలేదు. ఆయనపైన ఇంకా మైనింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి, క్వార్జ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏదో హైదరాబాద్లో సృష్టి అనే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, దానిలో కూడా ఆ తాడేపల్లికి లింకులు చెప్పి వాడుతున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు తేలే అవకాశం? ఇన్ని కూడా వరుసనే వస్తున్నాయి అమ్మ, విచారణ జరుగుతున్నాయి. అంతిమ లక్ష్యం దోషి శిక్షించబడాలి. అతను తప్పించుకొని అతను ఏం చేశాడంటే పక్క వాళ్ళని పెట్టేసి వాళ్ళతో ఆడించాడు. పైన సర్వం తానే, తన కుటుంబమే అయిన దగ్గర వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేశాడు. తండ్రిని అధికారంలో పెట్టుకొని అధికారులను ఎలాగ ఇన్వాల్వ్ చేశాడు. వాళ్ళు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మళ్ళీ విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఆఫీసర్లందరూ విచారణ లబ్ధి పొందింది నువ్వు, జైలు పాలైంది వాళ్ళు, రేపు అవ్వబోయేది అట్లాగే ఉంటుంది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అందరూ ఇవాళ మిథునరెడ్డి జైల్లో ఎందుకు కూర్చున్నాడు? తప్పులుంటేనే కదా విచారణలు వస్తున్నాయి. విచారణని నిలుపుదల చేయించడం కోసం, ఆపటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. చూసాం కదా 12 కేసుల విషయంలో ఎప్పటికప్పుడే వాయిదాల మీద వాయిదాలు కోరుకుంటూ ఏ విధంగా చేస్తున్నాడు. డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆ ఉన్న డబ్బుతోటి, దోచుకున్న డబ్బుతోటి ఖర్చు పెడతా ఉన్నాడు. అయితే సార్ మేము సింగిల్ పేపర్ మేనిఫెస్టో ఇచ్చాము. మేనిఫెస్టో ఇచ్చిన వాటిలో 99% మేము అమలు చేశాము. ఇది మేము ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నా, ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నా చెప్పగలుగుతాం. సో చంద్రబాబు గారు ఆ విధంగా చేయలేదు అని చెప్పి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని పిలుపునిచ్చారు. అసలు నిన్ను రీకాల్ చేశారు కదా, నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు? మాట్లాడదారా? కమాన్, లెట్ us డిస్కస్ రా. నువ్వేం చేయలేదో చెబుతావు, నువ్వేం చేసావో చెబుతావు. వేల ప్రామిస్లు చేసావు, ముద్దులు పెట్టావు, పిడిగుద్దులు గుద్దావు అందరు. నేను
ఏం చేసావని నీకే ఓట్లు వేశారు, అందుకని ఇవాళ పోయావు, ఇంటికి పోయావు. ఇవాళ చేస్తున్న దాన్ని తప్పు గోబెల్స్ ప్రచారం, అతనికి గోబెల్స్ ప్రచారం అలవాటు. ఒక ఇల్యూజన్లో ఉంటాడు, తనే అంతా చేసినట్టుగా, దైవాంశ సంపదుడు అన్నట్టుగా ఒక భ్రమ కల్పించుకుని ఆయన భ్రమల్లో ఉంటాడు. భాష రాదు, సబ్జెక్టు తెలియదు, ఏం చెబుతావో మా ఎవరికి అర్థం కాదు. నీకు అవగాహన లేని పరిపాలన చేసావు, రాష్ట్రాన్ని నాశనం చేసిపోయావు. తెలుగు ప్రజలు నష్టపోయారు, మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది తీవ్రంగా. పెట్టుబడులు రాక, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక. ఒక ఉద్యోగం ఇచ్చావా నువ్వు? ఒక ఉద్యోగం ఇచ్చావా? ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నాయి, ఊడి కొట్టేసావు. 7 పోర్టులు కట్టించాం, 12 మెడికల్ కాలేజీలు కట్టించాం, అలాగే ఫిష్ మార్ట్లు ఏర్పాటు చేస్తాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము మేము అని చెప్పి ఆయన చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక లేకుండా పోయాయని. నువ్వు సచివాలయ ఉద్యోగాలు ఎక్కడయ్యి? నీ కార్యకర్తలకు ఇచ్చుకొని డబ్బులు ఇచ్చి నెలకు 5,000 రూపాయలు ఇచ్చి నీ పార్టీ పని చేయించుకున్నావు. వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ పోగళ్ళు బాగలే, వాళ్ళ విధానాలు బాగలే. వాళ్ళ పాత వాసనలోనే ఉన్నారు. కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నా ఆ వాసనలో ఉన్నారు. వాలంటీర్ లేదే పెన్షన్ పెంచలేమన్నారు. వాలంటీర్ లేదే మేము డిస్ట్రిబ్యూట్ చేయలేము, సర్వే చేయలేమన్నారు. సచివాలయాలు ఎందుకు అలాంటప్పుడు? రకరకాల సచివాలయాలు పెట్టారు, సచివాలయాల్లో సిబ్బంది పెట్టారు. వాళ్ళు చేసే పని ఏంటి? ఇవాళ మధ్యాహ్నం 12 అయ్యేటప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది కదా. అప్పుడు నువ్వు 3 రోజులు 4 రోజులు 5 రోజులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ 1వ తారీఖున 12 గంటలకల్లా పెన్షన్ అయిపోతుంది. అంటే నువ్వు ఆ వ్యవస్థ ద్వారా ప్రజలను భయభ్రాంతులు చేయడానికి, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే భయం, ఎవరైనా షాప్ పెట్టుకుంటే భయం, ఒక భయానక వాతావరణం సృష్టించడం కోసం వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నావు. అది ప్రజలకు ఇబ్బందిగా వస్తుంది అనుకున్నావు, చేద్దాం అనుకున్నాం, వద్దనుకుంటున్నాం. ప్రభుత్వ నిర్ణయం అది. ఎస్, ఇప్పుడు కొన్ని నిర్ణయాలు మనం ఊహించేది వేరు, జరిగేది వేరు. ఎప్పుడైతే సమాజానికి చెడు కలిగిస్తుందో దాన్ని చెడు తొలగించుకోవాల్సిందే. రుణం పుడితే సర్జరీ చేయకపోతే కాలు తీయాల్సి వస్తుంది. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి వికృత రూపాల్లో ఇదొకటి వాలంటీర్ వ్యవస్థ. సరే, ఇవాళ ఏమంటామంటే వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు వాస్తవానికి మేము ఇంటింటికి వెళ్తున్నాం. ఇవాళ నా నియోజకవర్గంలో 80,000 మంది ఇళ్ళకి వెళ్ళాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడన్నా ఒకటి రెండు మాకు మిస్టేక్ ఎక్కడన్నా ఉండి ఏదైనా రాలేదు, కరెంటు బిల్లు ఎక్కువని. కరెంటు బిల్లు ఏంటంటే ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. 4 కుటుంబాలకు ఒకే మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ఎక్కువ తిరుగుతుంది, 1000 యూనిట్లు కాలుతుంది. 1000 యూనిట్లు వాడేవాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలా అనేది వస్తుంది కదా సమస్య. ఇవన్నీ రెక్టిఫై చేసుకోమన్నారు. కొంతమందిని రెక్టిఫై చేసుకుంటున్నారు. నిజమైన బాధితుడికి ఎవరికి కూడా అందటకుండా పోవడానికి వీళ్ళు రాజకీయ కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. అర్హులందరికీ ఏమని చెప్పారు. ఇప్పుడు ఆ జగనన్న కాలనీలు దరిద్రం చేసిపోయాడు, 1000 కోట్లు దోసుకుపోయారు. ఇప్పుడు ఆ కాలనీలు ఏం చేయాలో తెలియట్లా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్ అంతా మిస్యూజ్ అయిపోయింది. అవన్నీ ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయాల్సి వస్తుంది. పెనుభారం ఉంది చంద్రబాబు గారి మీద. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పొరపాటు ముఖ్యమంత్రి అయ్యింటే రాష్ట్రం అయిపోయేది. జీతాలకు డబ్బులు లేక హలో లక్ష్మణ్ అంటూ పడుకునే పరిస్థితి వచ్చేది. వాళ్ళ పట్టాలు ఎక్కించారు, కొంత ఇబ్బందులు ఉన్నాయి. రైతాంగానికి ఇచ్చే డబ్బులు ఇస్తామన్నాం, ధాన్యం కొన్నాము. అదే జగన్మోహన్ రెడ్డి ధాన్యం కొంటానని 25% కూడా కొన్నదానికి డబ్బులు ఇవ్వాల. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక డబ్బులు ఇచ్చాం. ఇవాళ 68% ధాన్యం కొన్నాం. 68% ధాన్యం కొనటమే కాదు, కొన్న రోజునే డబ్బులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఐబీఆర్ఎస్ కాల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఆయన స్వయంగా తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి దాని మీద ఐవీఎస్ఆర్ తీసుకుంటున్నారు, మమ్మల్ని నిలమంటున్నారు, ప్రజలకు దగ్గరగా ఉండమంటున్నారు, కార్యక్రమాలు చేయమంటున్నారు. ఇప్పుడు 80,000 ఇళ్ళు తిరిగారు మా కార్యకర్తలు. రెస్పాన్స్ అడుగుతున్నాం, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అయితే సార్, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూలో కూడా చాలా వరకు మంచిగా ఉన్నా కొంతమంది కొంచెం యాక్టివ్గా లేరు, ప్రజలకు దగ్గరగా లేరు అని చెప్పి ఎమ్మెల్యేలకు కొంచెం చంద్రబాబు గారు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం ఉంది దాంట్లో? ఉండొచ్చు బహుశా. మాకంటే ఇప్పుడు మేము మా నియోజకవర్గానికి పరిమితం. నా బోటి వాళ్ళం మేము పోలిట్ బ్యూరోలో ఉన్న డిస్కషన్ వస్తే పోలిట్ బ్యూరోలో డిస్కస్ చేయాలి, అంతవరకు. నేను నియోజకవర్గానికి పరిమితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేము చూడలే. మా ఏరియాలో ప్రజలకు అందుబాటులో ఉందామని మేము చూస్తున్నాం. చంద్రబాబు గారికి ఓవరాల్ మీద వస్తుంది కదా, రిపోర్ట్లు వస్తాయి. ఏ నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచో లేకపోతే ఒపీనియన్ తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. ఒపీనియన్లో మంచి చెడు వస్తున్నాయి కదా, దాన్ని బట్టి ఎప్పుడు పరుషంగా మాట్లాడడం అలవాట్లేదు చంద్రబాబు గారికి. సున్నితంగానే చెబుతాడు.
కొంచెం గట్టిగా చెబుతున్నాడు, ప్రజలకి వెళ్ళాలి, పని చేయండి అని చెప్తారు. అంటే సార్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ పరువుని రోడ్డు మీదకి వేయడమే అని చెప్పి ఒకటి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, సో ఎవరైతే అన్యాయానికి గురవుతారో నేను ఒక యాప్ క్రియేట్ చేస్తున్నా, ఆ యాప్లో మీరు నమోదు చేసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తే వాళ్ళ అంతు చూద్దాం అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆయన ఉండేది సెంట్రల్ జైల్లో, లైఫ్ పడుతుంది. ఆయన చేసిన నేరాలకి లైఫ్ పడుతుంది. కేసుల మీద కేసులు అయ్యేటప్పటికి చచ్చిపోయేదాకా జైల్లో ఉండే పరిస్థితి వస్తుంది, కానీ అవకాశం ఉండదు. నేను ఫెయిర్గా చెప్తున్నాను, అంత నేరాలు చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఏం చేసావు, పలకరించడానికి చంద్రబాబు గారిని బయటకు రాకుండా గేటుకు తాళం కడతావా? పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే యాక్షన్ లేదా? అమరావతి రైతులు పీస్ఫుల్గా ఉద్యమాలు చేసుకుంటుంటే అనగదొక్కడానికి చూస్తావా? దాడులు చేస్తావా? మహిళల మీద దాడులు చేస్తావా? కేసులు పెడతావా? ఎమ్మెల్యేల మీద దాడులు చేసావు. అయితే రామకృష్ణరాజును మర్డర్ చేయడానికి ప్రయత్నం చేయించారు. నువ్వు చేసిన నిర్వాహకం అసలు భయం, స్వేచ్ఛగా తిరగలిగారా? భయం 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 భయం. వ్యాపారస్తుడికి భయం, రైతుకు భయం, పారిశ్రామికతకు భయం, అంత కొనారెళ్ళిపోయింది కదమ్మా 5 ఏళ్ళు. ఇవాళ స్వేచ్ఛ వచ్చింది, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఊపిరి పీల్చుకొని హాయిగా ధైర్యంగా నిలదొక్కుంటూ వెళ్తున్నారు. వీళ్ళ ప్రచారాన్ని ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మరు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దోచుకున్న సొమ్ము ఉంది కదా, దాంతో మ్యానిపులేట్ చేస్తారు. ఇప్పుడు మేలుకున్నాము. ఈ గతంలో లాగా కాకుండా మేము ఇప్పటికీ చెబుతున్నాం, అక్కడక్కడ మాకు కూడా లోపాలు ఉన్నాయి, మాలో కూడా లోపాలు ఉన్నాయి. సమర్థంగా తిప్పికొట్టడంలో మా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. నేను మొదటి నుంచి 19లో అదే చెప్పేవాడిని. 19లో చంద్రబాబు గారికి కూడా చెప్పాను, అది మనం ఎక్కడో వీక్ అవుతున్నాం, ఇది నష్టం అంటే అప్పుడు ఏముంది అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా పదవుల్లో ఉన్నవాళ్ళు, ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు జనంలోకి వెళ్ళి మాట్లాడకపోతే నష్టం జరుగుతుంది. అయితే సార్ ఫైనల్గా ఇంకొకటి, ఇప్పుడు పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. సో 2 పార్టీలకు కూడా ఇప్పుడు ఇది ప్రతిష్టాత్మకం. టీడీపీ ఓడిపోతుందన్న భయంతోనే మా పైన దాడులకు దిగుతుంది. పోలింగ్ బూతులను మార్చి కావచ్చు, పోలింగ్ బూతులకు జనాలను తరలించడం, ఇలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఓటర్లను. ఇది అంతా కూడా టీడీపీ ఓటమి పాలవుతుందన్న భయంతోనే అని చెప్పి, నిజంగానే అలాంటి దాడులు వాళ్ళ మీద జరుగుతున్నాయా? వాళ్ళ మనుషులే వాళ్లకు చేసుకొని తెలుగుదేశం మీద వేస్తున్నారు. తెలుగుదేశం బలపడింది. అక్కడ మొన్న ఎమ్మెల్సీ గెలిచాం కదా, పులివెందుల్లో ఎమ్మెల్సీ గెలిచాం కదా, అప్పటి నుంచి భయం పట్టుకుంది. ఫెయిర్గా కనుక ఎలక్షన్ నడిస్తే తెలుగుదేశం దున్నుకుపోతుందని భయం పట్టుకుంది. అక్కడ రాజకీయాల్లో మార్పు వచ్చింది. కడప జిల్లా, రాయలసీమలో కూడా నీకు ఎన్ని సీట్లు వచ్చాయి? మొత్తం కలిసి 6-7 సీట్లు వచ్చాయి. అక్కడ కంచుకోట అనుకున్న ఏరియాలు నువ్వు అందుకనే భయపడిపోతున్నావు. రాయలసీమలో 2 గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు కూడా మేము గెలిచాం కదా, అందువల్ల భయం, ఏమవుతుందో అన్న భయం. ముందుగానే అల్లరి చేసుకుంటే పోద్ది. ఒకవేళ ఓడిపోయినా కూడా మేము ఇలా చేశారని చెప్పుకోవడం ఎలా ఉంటుందంటే, ఇవాళ కొత్త స్లోగన్ మొదలెట్టారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కదా గుజరాత్లో, ఇవాళ బీహార్లో ఓట్ల రాజకీయం గురించి, అందువల్ల పోయామని కొత్త స్లోగన్ అందుకున్నాడు. నువ్వు ఉన్నప్పుడే కదా ఎలక్షనీరింగ్ మొత్తం ఓటర్ లిస్టులన్నీ తయారు చేయించింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేగా చేయించావు. 19లో గెలిచినప్పుడు ఎలా గెలిచావు? సార్ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది. 19లో అట్లా ఎట్లా గెలిచావు? 19లో కూడా ట్యాంపరింగ్ జరిగిందా? ఒప్పుకోమను, 19లో జరిగిందని చెప్పమను. తప్పుని ఎవరి మీద నెట్టడం కోసం ఆత్మ న్యూనతతో చేసే తప్పుడు ప్రచారం కానీ మరొకటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.